హాయ్ హలో గాయ్స్, నేను మీ ఎస్జి శంకర్. ఇవాళ వచ్చేసి ఎల్పీ నుంచి లుధియానా అయితే వెళ్తున్నాము. ఈ దివాళీకి ఒక చిన్న ట్రిప్ అయితే ప్లాన్ చేసాము. 5 days అయితే హాలిడే వచ్చింది. సో అందుకని వింటర్ వేర్స్ అయితే అసలు లేవు. ఇక్కడ కూడా చలి అయితే స్టార్ట్ అయింది అండ్ వింటర్ వేర్స్ తీసుకున్నాము. లుధియానాకి అయితే వెళ్తున్నాం. మా ఫ్రెండ్స్ మొత్తం ముగ్గురు వెళ్తున్నాం. వీళ్ళు కూడా తెలుగు వాళ్ళే. హాయ్ చెప్పండి రా. అండ్ ఇప్పుడు బయటికి వెళ్ళాలంటే లీవ్ అయితే అప్రూవల్ అయిందో లేదో చెక్ చేసుకొని లీవ్ అప్రూవల్ అయితే బయటికి అయితే వెళ్ళిపోవడమే. నేను వచ్చే ముందర అయితే అప్రూవల్ చేశాను. లీవ్ వచ్చిందో లేదో తెలియదు. మళ్ళీ రాకపోతే వార్డెన్కి ఫోన్ చేసి ఆ లీవ్ అప్రూవల్ చేసుకొని వెళ్ళాల్సి వచ్చింది. సో అయితే చూద్దాం ఎంతవరకు అయితే. ఐడి కార్డ్ ట్యాప్ చేసి బయటకు వచ్చేసరికి బస్సు అయితే జంప్ వెళ్ళిపోయింది. ఇప్పుడు బస్ కోసం మళ్ళీ ఒక ½ an hour అయితే వెయిట్ చేయాలి. మావుడు ఇంకా మెట్లు దిగుతున్నాడు. ఇప్పుడు అరగంట అయితే వెయిట్ చేయాలి బస్ గురించి, అట్లీస్ట్ అరగంట. టికెట్కి అయితే క్యాష్ లేవు. ఫోన్పే ఉందంటే వాళ్ళు ఒప్పుకోవాలా, క్యాష్ కావాలంటే వాడిస్తున్నారు వాళ్ళతో. జర్నీలో ఫస్ట్ టోల్ గేట్ అయితే వచ్చింది. ఎప్పుడే క్రాస్ చేసాం టోల్ గేట్. ఇంకా ఎన్ని కిలోమీటర్స్ ఉందిరా మ్యాప్ లో చూడు. ఇంకా 12 kilometers అయితే ఉంది. ఏం జరిగింది అయితే తెలియదు. ఇంకా 12 kilometers అయితే ఉంది. గూగుల్ అయితే నమ్ముకొని వెళ్తున్నాం. అండ్ ఇది అక్కడ లోకల్ ఫ్రెండ్ అయితే ఒక అమ్మాయి ఉంది. తనకి కాల్ చేసి డీటెయిల్స్ అయితే అడిగాము. ఎక్కడ మార్కెట్ ఎక్కడ ఉంటుంది అదంతా. మా దగ్గర మామూలుగా లూట్ చేస్తూనే ఉంటారు, మీరు చాలా బార్గెయిన్ అయితే చేయాలి, చాలా జాగ్రత్తగా ఉండండి అయితే అని చెప్పింది. సో ట్రై చేస్తాం. తను వస్తే ఇంకా బెస్ట్ ఉంటుంది, రమ్మని అయితే బస్ అయితే దిగాము. బస్ వచ్చి రాంగ్ ప్లేస్ లో అయితే దిగాము. మళ్ళీ ఇక్కడ నుంచి బ్యాక్ వెళ్తున్నాము మార్కెట్ కి. గంటాగర్ అంటారంట. సో మార్కెట్ కి టుక్ అంటది. ఆటో అయితే తీసుకొని మార్కెట్ కి అయితే వెళ్తున్నాం. గంటాగర్ అంట. లే మార్కెట్ పేరే గంటాగర్. మాకేమో ఏం తెలియదు. ఆటో తీసుకు బ్యాక్ సైడ్ ఒక మూవీ హాల్ అయితే క్రాస్ చేసాం. అప్పుడే అక్కడ వచ్చి ఆ సినిమా ఏంది మట్టారా ఏదో సినిమా అయితే ఆడుతుంది. మట్కానా ఏదో మూవీ అయితే, తెలుగు మూవీ ఆడుతుంది ఇక్కడ. తెలుగు మూవీ వేస్తారు ఇక్కడ. మరి రీజన్ తెలుసు కానీ ఎక్కడికి వెళ్తామో తెలియదు. ఎక్కడికి వెళ్ళాలో తెలుసు, ఎక్కడ తీసుకెళ్తాడో తెలియదు. ఎటు తీసుకెళ్తున్నాడు ఏందో. ఇక్కడ ఏదో వచ్చింది గవర్నమెంట్ ఆఫీస్ అనుకుంటా. ఏదో లోకల్ గవర్నమెంట్ ఆఫీస్ అనుకుంటా. సారీ, గవర్నమెంట్ హాస్పిటల్. ఇప్పుడైతే మేము గంటాగర్ జంక్షన్ కి అయితే వచ్చేసాము. ఇదే క్లాక్ టవర్ ఉంటుంది. దాన్ని గంటాగర్ జంక్షన్ అని అంటారు ఈ క్లాక్ టవర్ ని. అండ్ ఇక్కడ అంతా లోకల్ అంతా మార్కెట్ అనమాట. చూడండి బ్యాక్ సైడ్ అంతా క్లాతింగ్ మార్కెట్ ఉంటుంది. ఇదంతా చాలా చీప్ గా అయితే దొరుకుతాయంట. సరే చూద్దాం ఇప్పుడు వెళ్ళి. క్లాతింగ్ మార్కెట్ ఎంత అంటే ఇక్కడ 100, 150 అని చెప్పి బండ్ల పైన పెట్టేసి అమ్ముతుంటారు. హార్నలు అయితే విపరీతంగా కొడుతున్నారు. ఊరికే ఇలా గొడుగులు రాంగ్ రూట్లో ఎట్లా వస్తున్నారు. ఏంది దీని బ్యాక్ సైడ్ ఉంటుందంట మార్కెట్. ఎక్కడ ఉంటుందో తెలియదు నాకు కూడా. అంటే కొంచెం ముందుకెళ్ళి చూద్దాం కదా. లోకల్ మార్కెట్ చాలా రష్ అయితే ఉంది. చూడండి షర్ట్లు ప్యాంట్లు అన్ని 100, 200 అని చెప్పి అమ్ముతున్నారు. వేపలు కూడా అమ్ముతున్నారు వీళ్ళు. నెంబర్ వన్ హోటల్.
మామూలు చూడండి దాన్నే వస్తున్నారు నెంబర్ 1 హోటల్. तीन दे दो. ये क्या इसमें क्या है? లోపలే వాటర్ ఉంటాయి. బాగుంది. ఈ లోపల ఏంటంటే అవి ఉంటాయి కదరా, దాని పేరు గుర్తు రావట్లా. కటోరా వాటర్. ఇవి కటోరా ఉంది లోపల. పవిత్రం నిమ్మకాయ సోడా. ఈ ఎక్స్ప్రెస్ ఉంది. నాదైతే బాగానే ఉంది, టేస్ట్ బాగుంది, తాగడానికి కూడా బాగానే ఉంది. బాగుందా? మా ఓటు చూద్దాం. అరే ఎట్లుందిరా నిమ్మకాయ సోడా? బాడీ నచ్చలేదంట, రకరకాలుగా ఉంది మాస్టర్. ప్రతి దానికి బ్లాక్ సాల్ట్ మసాలా అయితే వాడుతున్నారు. ప్రతి దాంట్లో ప్రతి సోడాలో అయితే మసాలా మస్ట్. ఇది వచ్చి లోకల్ చాట్స్ అన్నమాట. సమోసా, కట్లెట్, పానీపూరి. చూడండి నీటిలో నానబెట్టిన బోండాలు. దీన్ని ఏదో అంటారు, మనకు తెలీదు. ఎంత? 550. బాదం పప్పు. బాదం పప్పు వచ్చి 550 అంట. జీడిపప్పు 550 అంట. కేజీ ఏదరా ఈ బాగోరా? ఈ లోకల్ ఏ పంజాబీ డ్రెస్ అన్నా 350 అంట. ఫిక్స్డ్ రేట్, ఫిక్స్డ్ సేల్ 350 అంట. డ్రెస్లు అయితే బాగున్నాయి. होलसेल का 10 रुपए का 3 पीस है हमारे पास. ओके हां जी. ये नीचे देखो. उसके बाद आ जाती है बास्केट बढ़िया सी. कुर्ते पे हमें के साथ पहनने वाली, पैंट शर्ट के साथ पहनने वाली होलसेल. थैंक यू यार. అడ్రస్ 300 ఎక్కడికి వస్తున్నారని చెప్పి 300 అంట. ఎలా నీకేం కావాలి? ఎలా నీకు అడిడాస్ షూ కావాలా? నైకీ కావాలా? ఫెరారీ షూస్ ఉన్నాయా? ఫెరారీ కూడా ఉన్నాయా? స్పీకర్ బాక్స్లు, బెల్ట్లు. నేనైతే చిన్నప్పుడు నేను కొనాలి అనుకునేవాడిని. ఊతే అంత పెద్ద ఇద్ది అనుకునేవాడిని, కానీ ఆ బెలూన్ కొని ఊదిన తర్వాత అది అంత పెద్దది అవ్వదు. తరుణ్ ఏదన్నా 100 రూపాయలు అంటే నువ్వు ఎన్ని కొంటున్నా? మొత్తం అన్ని కొనాలని కాకపోతే డబ్బులు లేవు. ఎక్కర్లేని బ్రాండ్ ట్యాగ్లు అన్నీ ఏడే ఉంటాయి. టామీ హిల్ ఫిగర్ అంట. టామీ హిల్ ఫిగర్ 150. అన్ని టామీ హిల్ ఫిగర్ ఉన్నాయి కదా. నెక్స్ట్ వెళ్తే అలయన్స్ అల్లి వస్తాయేమో ఎరా. లివీస్ కూడా ఉంది ఇక్కడ. లివీస్ కూడా ఉంది. ఇక్కడైతే ఈ స్వీట్ చూసాను నేను. ఇది స్వీట్ అంటారా, ఫ్రూట్ అనమాట. ఇది దీన్ని కట్ చేస్తే లోపల వైట్ కలర్ లో ఉంటది, పైన బ్లాక్ కలర్ లో ఉంటది అనమాట. రీల్స్ లో మీరు చూసుంటారు, ఈ మధ్య తెగ ఫేమస్ అవుతుంది. దీన్ని అయితే తినలేదు.
చూడండి ఇదంతా మార్కెట్. ఎంత లోపలికి వెళ్తే అంత మార్కెట్ వస్తానే ఉంది. బట్టలు అయితే బాగానే ఉన్నాయి, క్లోతింగ్ అంతా. ఈ సందులో మార్కెట్ అయితే చూడండి లోపల. చూడండి 100 రూపాయలు స్పెచ్ అయితే షాపింగ్ చేస్తున్నాడు. ఒకటి 100 రూపాయలు అంట, 2 100కి ఇస్తాడేమో అని అడగమంటే కొడతారు నన్ను అని. అడుగు అంత ఎదురుకొనేసానండి. ఏ బాగుందా? अभी बोलो हाय बाय थैंक यू. ఇక్కడైతే షాపింగ్ మేము కావాల్సిన అయితే తీసేసుకున్నాం ట్రిప్ కి. అండ్ ఇంకా కొంచెం ఉన్నాయి చిన్నవి అవి తీసుకొని, అండ్ నియర్ బై ఇక్కడ మెక్డొనాల్డ్స్ అయితే ఉంది. మెక్డొనాల్డ్స్కి వెళ్ళి తిందామని అనుకుంటున్నాం. ఇక్కడ లోకల్ ఫుడ్ అయితే అసలు తినలేం. రోటీ, చపాతి, పుల్చాలు ఇవే ఉంటాయి అనమాట. మనకి అన్ని అసలు సెట్టే కావు. సో కొంచెం మెక్డొనాల్డ్స్ అయితే కొంచెం బెటర్ ఉంటుంది. సో అందుకని చూడు 3 ప్యాకెట్లు, అందులో 12 జతలు ఉంటాయి. 100 రూపాయలు. नहीं चाहिए नहीं. हाँ ले लिया था मैंने, पहले लिया था नहीं चाहिए नहीं. हाँ మా వాళ్ళు అక్కడే ఆగిపోయారు. వీడేమో వెనక పడితే పరిగెత్తుకుంటూ ముందుకు వచ్చేసా. ఇప్పుడు ఏంది 100 రూపాయ ఫోన్ పే కడతా జరుగు इसको मार रहा है फोन पे कर दो जैसे 100కి 2 స్వెచ్ అయితే బేరం ఆడాము. 2 జతలు తీసుకో ఇస్తాడు. नहीं अच्छा नहीं होगा, दे दो वापस दे दो. हाँ పోయింది మ్యాచ్. వాడు ఇవ్వను అన్నాడు. ఫస్ట్ ఏమో అన్నాడు తీసుకునేటప్పుడు. కొనిన తర్వాత ఏమో బిల్లు కట్టడానికి వెళ్తే వద్దు వచ్చి లాస్ట్ లో హ్యాండ్ ఇచ్చాడు వాడు. మాకు ఇవ్వట్లేదు. 100కి 2 ఇస్తాడేమో అనుకున్నాం, ఇవ్వలేదు వాడు. ఎలా ఎక్స్పెక్ట్ చేసావా 100కి 2 ఇస్తాడని? వాడు ఇవ్వనని అయితే అన్నాడు. సో ఇంకా తీసుకోలేదు. లోకల్ రేపు ఎక్కడికి వెళ్ళేది? ఇక్కడ నుంచి మెక్డొనాల్డ్స్ అయితే ఉంది నియర్ బై. మెక్డొనాల్డ్స్కి వెళ్ళి మెక్డొనాల్డ్స్ లో తినేసి అండ్ రిటర్న్ అయితే వచ్చేటప్పుడు బస్సులో వచ్చాము. రిటర్న్ ట్రైన్లో వెళ్దాం అనుకుంటున్నాం. ట్రైన్ జర్నీ ఎట్లా ఉంటుంది దాన్ని కూడా ఎక్స్పీరియన్స్ చేద్దామని రిటర్న్ అయితే ట్రైన్లో వెళ్తున్నాం అని అనుకున్నాం ఇంతవరకు. కానీ ట్రైన్లో వెళ్తే ఖచ్చితంగా ట్రైన్ రూట్ కూడా ఎట్లా ఉంటుందో మీకు చూపిస్తాను. ట్రైన్ టికెట్ అయితే వచ్చి లోకల్ స్ట్రీట్ ఫుడ్. రోటీలు ఎక్కువ తింటా అని చెప్పాను కదా. भैया क्या है कुलचा? नान भैया. नॉन राइस चावल मिलता है? हाँ जी चावल भैया. कौन सा चावल मिलता? वो क्या है? वो चावल है. चावल ఇప్పుడైతే మనం లుధియానాలోని మెక్డొనాల్డ్స్కి అయితే వచ్చాము తిందామని. బాగా అయితే ఆకలేస్తుంది. ఒక 4 అవర్స్ అవుతుంది మేమైతే వచ్చి షాపింగ్ అని అది ఇది మార్కెట్ అంతా తిరిగినాం. మెక్డొనాల్డ్స్కి వెళ్ళి అంటే లోకల్ ఫుడ్ మనం అయితే టేస్ట్ చేయలేము, తినలేము అనమాట. అంత ఏం బాగోదు. నచ్చినాయి మెక్డొనాల్డ్స్ నీకు రా? మా వాడేమో 109 రూపీస్ మీల్ చెప్పాడు.
ఇదేమో 170 రూపీస్ మీరు చెప్పాడు, నేను కూడా అదే చెప్తాను. దీంట్లో వచ్చి ఎగ్ ర్యాప్, ఏది ఇది ఒక వెజ్ పఫ్ అనమాట, ఇది ఒకటి ఎగ్ ర్యాప్. అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్ వచ్చాయి. అండ్ ఒక కోక్ అయితే వచ్చింది. వాడైతే ఫాంటా విత్ ఐస్ క్రీమ్ అయితే ట్రై చేశాడు. అట్లా ఉందిరా, బాగుందంట. బయట తినే ఈ రోటీ నాన్ల కన్నా ఇది కొంచెం బెస్టే ఎలా. సూపర్ ఉంది, స్ప్రైట్ విత్ ఐస్ క్రీమ్. అండ్ దీంతో పాటు ఎగ్ ర్యాప్ ఒకటి అండ్ వెజ్ పఫ్ ఒకటి అయితే తీసుకున్నాము. ఈ రెండు కూడా బాగానే ఉన్నాయి. ఇంతకు ముందు అయితే నేను టేస్ట్ చేశాను. వాల్యూ ఫర్ ద మీల్ అయితే చెప్పొచ్చు.